రేపులు, గొడవలు ఇట్లాంటివి జరిగినప్పుడు నేను చెప్తా ప్రభుత్వము అనేటటువంటిది పోలీసులతో ఫాలో అప్ చేసుకోవాలి తప్పించి, ప్రభుత్వపు బాధ్యత కాదది. ఆ యంత్రాంగం వైఫల్యం. ఒక ఏడాదైనా దాన్ని సరిచేయలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యం కిందకవుతది. జగన్ టైంలో జరిగినటువంటి వాటిని గ్లోరిఫై చేసి, ఇప్పుడు వాటిని దాచేస్తూ, ఇదివరకు అక్కడెక్కడో ఓడలో ఏదో తీసుకొచ్చినటువంటి పదార్థం, మత్తు పదార్థం అంటూ జగనే తీసుకొచ్చి అమ్ముతున్నాడంటూ రచ్చరచ్చ ఎలక్షన్ ముందు. అక్కడెక్కడో చెన్నైలో ఉన్నటువంటోళ్ళు గుజరాత్‌లో డ్రగ్స్ అమ్ముకుంటుంటే, వాళ్ళ ఆఫీస్ విజయవాడది కాబట్టి ఆళ్ళ ఇంటి అడ్రెస్సు అంటూ దాని మీదనే జగనే అమ్ముకుంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. విజయసాయిరెడ్డి ఆ దేశానికెళ్ళి తీసుకొచ్చాడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. మన రాష్ట్రంలో జగన్ వెళ్ళిపోయాక ఇప్పుడు గంజాయిని మొత్తం మార్చేసాం. అసలు మత్తు పదార్థాల ప్రాబ్లమే లేదని రాసుకొచ్చారు. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇది దాన్ని ఒక అంశం కింద చూడాలి. క్రైమ్, సామాజిక కోణం. పిల్లలకి ఇదివరకు తల్లిదండ్రుల సంరక్షణ 24 గంటలు ఉండేది. మమ్మల్ని అయితే మా అమ్మా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది ఇప్పుడు లేట్ వచ్చావు, ట్యూషన్ ఎన్నింటికి అయిపోయింది, నువ్వు ఇప్పటిదాకా ఎందుకున్నావు, ఆడుకుంటానన్నావు, అరగంట ఆడుకోమంటే నువ్వు ఇంకో 10 నిమిషాలు ఎందుకు ఆడుకున్నావు, గంటలో వచ్చేస్తానన్నాడు ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళావు అన్నటువంటిది మాట ఉండేది. లేకపోతే 4 చరిచేవాళ్ళు ఆ రోజుల్లో. బాధ్యత అనేటటువంటిది కింద వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. మేము భయంతో క్రమశిక్షణతో ఉన్నాం. ఇవాళ రోజున ఎక్కడికి వెళ్తున్నామని పిల్లల్ని అడగకూడదు, ఎక్కడికి వెళ్తున్నామని మొగుడిని అడగకూడదు, పెళ్ళాన్ని అడగకూడదు. ఎక్కడికి వెళ్తే వాళ్ళ ఇష్టం, ఎప్పుడు వస్తారో వాళ్ళ ఇష్టం, ఏదన్నా జరిగితే మాత్రం కుటుంబపు బాధ్యత. ఇది విచిత్రం. దాంతోపాటు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు అడగకూడదు. అలాగే మందు కొట్టడం తప్పని చెప్పకూడదు, సిగరెట్ తాగడం తప్పని చెప్పకూడదు, డ్రగ్స్ వాడటం తప్పని చెప్పకూడదు. చెబితే గొడవలు వస్తాయి. ఈ ఇంపాక్ట్. దాంతోపాటు అది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. పైగా సినిమాల్లో దాన్ని ఒక గొప్ప గ్లోరిఫై చేసి తాగడం, సరదాగా తాగుతూ ఉంటాడు హీరో, హీరోయిన్, ఫ్రెండ్స్ కలిస్తే తాగడం. దాని మరీ జీవితం ఏంటంటే, దరిద్రపు జీవితం ఏంటంటే, ఈ సీరియళ్ళు, ప్రోగ్రాములు, జబర్దస్తుల్లో కూడా పదే పదే మందు తాగడానికి గొప్పగా, ఎంజాయ్ చేయడానికి గొప్పగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి. దీంతో తాగడం వాళ్ళు ఎవరికి తప్పు కాదు, సిగరెట్ కొట్టడం ఎవరికి తప్పు కాదు, డ్రగ్స్ తీసుకోవడం తప్పు కాదు అన్నటువంటి పరిస్థితి అయిపోయింది. పోలీసులు ఏదో పొరపాటు కేసులు పెడుతున్నారు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలో చూస్తే యూనివర్సిటీల్లో గంజాయి వనాలుగా మారుతున్నాయంటూ అధ్యయనంలో తేలిందట. స్కూల్కి వెళ్ళే పిల్లలు 12.9 ఏళ్లకే, అంటే 13 ఏళ్ల లోపే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు. కొందరైతే 11 ఏళ్ళు వచ్చేటప్పటికే మత్తుకు బానిసలు అవుతున్నారు. అలాగే విద్యా వ్యవస్థలో ఇది ప్రమాద గంటికలు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, చండీగఢ్, ఇంఫాల్, జమ్మూ, దిబ్రూగఢ్, రాంచీ నగరాల పరిధిలో సగటున 14.7 ఏళ్ల వయసు కలిగిన 5,920 మంది విద్యార్థుల మీద గోప్య పద్ధతిలో అధ్యయనం సాగింది. దాని నివేదిక రూపంలో నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. మీరు డ్రగ్స్ తీసుకుంటారని బహిరంగంగా మమ్మల్ని అడిగితే లేదని మేము సమాధానం చెప్తాం అంటూ తాము కలిసిన విద్యార్థులు ఎక్కువ మంది తెలిపారని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఢిల్లీ ఎయిమ్స్లో నేషనల్ డ్రగ్ డిఫెండర్స్ ట్రీట్మెంట్ సెంటర్ అధిపతి డాక్టర్ అంజు ధావన్ చెప్పారు. చండీగఢ్, దిబ్రూగఢ్, లక్నో, బెంగళూరు, శ్రీనగర్, ఇంఫాల్, ముంబై, హైదరాబాద్, రాంచీలకు చెందిన వైద్య కళాశాలకు చెందిన బృందాలు అధ్యయనంలో పాల్పంచుకున్నాయి. అధ్యయనం జరిపిన ప్రతి 7 స్కూళ్లలో కనీసం ఒక చోట విద్యార్థులు కనీసం ఒక్కసారైనా తాము డ్రగ్స్ తీసుకున్నట్టు చెప్పారు. మగపిల్లలు పొగాకు ఉత్పత్తులు, గంజాయి అధికంగా తీసుకుంటే, ఆడపిల్లలు నల్లమందు గోళీలు, ఇతర మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మరి ఇందులో లేదే. కానీ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాశనం అయిపోయిందని ప్రచారం చేశామే. అలా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. దుష్ప్రచారం బయటోడు ఎవడు చేయట్లా, మనమే చేస్తున్నాం.